అన్ని దేశాల్లో క్రిస్మస్ జరుపుకున్నప్పుడు ఈ పత్తిత్తులు ఏమి అనరు. కానీ అమెరికాలో మెజారిటీ మతస్థులు క్రిస్టియన్స్ కాబట్టి హిందువులు దీపావళి వేడుకలు ఘనంగా జరుపుకుంటే వీళ్ళకి ఎక్కడనో కాలుతా ఉంటుంది. దీపావళి సందర్భంగా వాయు కాలుష్యం, ధ్వని కాలుష్యం, రోడ్లపై చెత్తా చెదారం అంటూ సోది చెప్తా ఉంటారు ఈ హిందూ ఫోబియా మతోన్మాదులు. టెక్సాస్లోనే ఈ మధ్య 90 అడుగుల హనుమాన్ విగ్రహం ఆవిష్కరిస్తే అక్కడి ఓ రిపబ్లికన్ లీడర్ రెచ్చిపోయాడు. ఇలాంటి ఫాల్స్ గాడ్స్ అమెరికాలో ఉండొద్దంటూ ఊర్ర కుక్కల్లా మురిగిర్రు. యుఏఈ లాంటి ఇస్లామిక్ రాచరిక దేశాలు కూడా హిందూ దేవాలయాలకు అనుమతినిస్తూ ఉన్నాయి. అమెరికా ప్రపంచంలో ఎక్కడ ప్రజాస్వామ్యానికి భంగం కలిగినా నేను ఉన్నా అంటూ తొడలు వాచిపోయేలా కొట్టు ఉంటుంది. చిన్న చిన్న దేశాల్లో వేలు పెట్టి ప్రభుత్వాలు కూలదోయిస్తూ ఉంటుంది. ఏందిరా అంటే ప్రజాస్వామ్యాన్ని ఊడబొడుస్తున్నామంటారు. అలాంటి అమెరికాలోనే భారతీయుల మీద, ముఖ్యంగా హిందువుల మీద రకరకాల దాడులు జరుగుతూ ఉంటే అందరూ తేలుగొట్టిన దొంగల్లా సైలెంట్గా ఉంటున్నారు. వైట్ హౌస్లో అధ్యక్షుడు ట్రంప్ పాల్గొన్న కార్యక్రమం మొదలు టెక్సాస్లో నగరంలో పలు అధికారిక దీపావళి ఈవెంట్స్ జరిగినాయి. ఒకవైపు యుఎస్ పొలిటికల్ లీడర్స్ హిందూ ఓట్ల కోసం, ఇండియన్స్ మద్దతు కోసం దీపాలు వెలిగిస్తూనే మరోవైపు డబుల్ గేమ్ కూడా ఆడుతూ ఉన్నారు. ఈ మధ్యనే యుఎస్ వైస్ ప్రెసిడెంట్ జెడీ వాన్స్ ఏమన్నాడో తెలిసిందే కదా. ట్రంప్ అభిమానుల్ని, రిపబ్లికన్ మద్దతుదారులని ఆకట్టుకునేలా వాన్స్ కొన్ని కామెంట్స్ చేశాడు. తన భార్య ఉషా క్రిస్టియన్ కాదని అన్నాడు. ఆమె మారు మనసు పొంది దేవుని వాక్యంలో విశ్వాసం ప్రకటించి ఏదో ఒకరోజు క్రిస్టియన్ అవుతుందని తాను భావిస్తున్నాను అన్నాడు. అమెరికన్ సెకండ్ లేడీకి ఇలాంటి పరిస్థితి ఉంటే మామూలు వాళ్ళ సంగతి మనం అర్థం చేసుకోవచ్చు.